Hello viewers, in this video we will learn how to fill the numbers in series and in other ways. At the same time we will learn how to fill the codes, how to fill date and time also. Okay, let us start our video. Right, so let us zoom using control scroll. Here if I want to fill numbers in the serial order 1, press enter key, click that cell. Okay, point to the fill handle and drag. All one only. We can use this autofill options. Click it, fill series. Got it? The first way. Second way is what? 1 enter, 2 enter. Difference between these two numbers is what? 1. But when you fill this serial number order, you should select both the cells. Okay, some people what they used to do, they will click the first cell and they will drag, so all ones will be filled. So here you need to select both the cells and drag. Okay, as long you drag that much of cells, it will be filled with the numbers, right? Okay, alternately what can you do? You can double click also. Okay, in the adjacent, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే డేటా ఉందో ఎంతవరకు డేటా ఉందో అంతవరకు ఏమైపోతుంది, ఫిల్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఏం కావాలి, ఆడ్ నెంబర్స్ కావాలనుకోండి, ఏం చేస్తాం, 1 and 3 ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి, వచ్చేసాయి. రైట్, అట్లాగనమాట. అలాగే ఏ నెంబర్ ఎక్కడి నుంచైనా సరే 1 నుంచే కావాలని ఏం లేదు, మీరు 10 నెక్స్ట్ 11 కావాలనుకోండి, సెలెక్ట్ చేసుకోండి, డబుల్ క్లిక్, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. ఎనీవేర్, రైట్. ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో ఇలాగా నెక్స్ట్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఇక్కడ ఫిల్ అనే ట్రయాంగిల్ బటన్ ఉంటుంది, సిరీస్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, కాలమ్స్. ఫస్ట్ రోస్లో చూద్దాం. ఇక్కడ ఏముంది, స్టెప్ వాల్యూ 1 ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ అయితే వాల్యూ ఇస్తామో అక్కడి నుంచే చూస్తుంది, మనం ఏం వాల్యూ ఇవ్వలేదు కదా, 1 ఇచ్చేద్దాం. సెలెక్ట్ చేసుకొని ఫిల్ సిరీస్లోకి వెళ్ళేసి స్టెప్ వాల్యూ 1 అంటే ఇక్కడ ఉన్న వాల్యూకి +1 అన్నమాట. స్టాప్ వాల్యూ ఏంటి, నాకేం కావాలి, 1 lakh కావాలి. 1 2 1 2 3 4 5. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే అయిపోయింది. రోస్ అని చెప్పాం కదా, అయితే రోస్లో ఫిల్ అయిపోయింది అనమాట. ఓకే, అండు. ఓకే, ఇలాగే ఉంచేస్తాను. ఇప్పుడు అదే సిరీస్, ఈసారి ఏం చేస్తాను, కాలమ్స్ తీసుకుంటున్నాను. స్టెప్ వాల్యూ 1, సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తాను, 1 2 3 4 5, 1 lakh ఇచ్చాను. ఓకే ఇచ్చేసరికి ఏమైపోయింది, అది ఇక్కడ నుంచి 1 lakh. ఇప్పుడు కంట్రోల్ డౌన్ యారో నొక్కితే ఏమైపోయింది, చూడండి 1 lakh రో కదా, 1 lakh వచ్చిందా లేదా. ఇలాగ మనము ఇన్స్టెంట్గా ఏం చేయొచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. కంట్రోల్ హోమ్ నొక్కేసాను, స్టార్టింగ్కి వచ్చేసాను. ఓకేనా, ఈ విధంగా ఫిల్స్ నంబర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఏవో కొన్ని అంటే ఏం చేస్తాము, 2 3 4 ఉన్నాయనుకోండి, 10 ఉన్నాయనుకోండి, 1 2 3 4 ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా చేసుకుంటాం మనం. అదే ఒకవేళ 50 మంది ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనము ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటాం. ఇలా డ్రాగ్ చేసుకుంటే ఏమవుతుంది చూస్తున్నారా, నేను కిందికి వెళ్ళాను చూడండి, కిందికి వెళ్ళాను. ఎంత ఫాస్ట్, ఎంత ఎంత దగ్గరకు ఉంటే అంత స్లోగా అవుతుంది. ఇలాగా ఎంత దూరం వెళ్తుంటారో అంత స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. చూసారు ఎంత స్పీడ్ అయిందో. ఇప్పుడు 1 lakh రావాలంటే చాలా టైం పడుతుంది కదా, ఏదో 1050 అంటే ఇలా డ్రాగ్ చేసుకొని మనం చేసుకుంటున్నాం. అర్థమైందా. అయితే ఎప్పుడైతే లాంగ్ లిస్ట్ కావాలనో అప్పుడు ఏం చేయాలి, మనము ఈ ఫిల్ కమాండ్ యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ కొన్ని ఉన్నాయనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఆల్ రైట్, సో కంట్రోల్ హోమ్. రైట్, నెక్స్ట్ ఏం చూద్దామంటే న్యూ షీట్కి వెళ్ళిపోదాం. కంట్రోల్ స్క్రోల్ జూమ్ చేద్దాం. ఇప్పుడు టెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను రామా అని టైప్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ సెల్ని ఏం చేస్తున్నాను, ఫిల్ చేస్తున్నాను ఫిల్ హ్యాండిల్తో.
అంతా అదే వచ్చింది. టెక్స్ట్ కదా సేమ్ వస్తుంది. దీనికి సీరీస్ ఉండదు. అదే ఒకవేళ మీరు నేమ్‌తో పాటు నంబర్ యాడ్ చేశారనుకోండి. సపోజ్ రామ 1 ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తే ఏమైపోయింది? 1తో పాటు సీరీస్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకేనా? మీరు రామ 1 ఇలా ఇవ్వచ్చు. రామ _1 ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. ఆల్రైట్. ఇలా కూడా స్పేస్ ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇలా కోడ్స్‌లా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి? డేట్స్. ఇలా మనం టెక్స్ట్ ఫిల్ చేస్తున్నాము. ఇలా కోడ్స్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. కానీ అంతా ఒకటే వస్తుంది ఇక్కడ. రైట్. అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి ఇస్తుంటాం కదా ఆఫీసెస్‌లో, కంపెనీస్‌లో. ఓకే. ఎంప్లాయీ ఓకే. ఐడి ఓకే. ఐడి ఇక్కడ ఏం చేస్తున్నాం? అండర్‌స్కోర్ ఇచ్చేసి 001 వచ్చిందా? ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? రైట్. మరి ఫార్ములాస్ కూడా ఫిల్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మనం. ఓకే. ఫార్ములా ఉందనుకోండి. ఫార్ములా కూడా ఏం చేసుకోవచ్చు మనము? ఫిల్ చేసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ తెలిసిన విషయం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్‌లో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి చూడండి ఎలా డిలీట్ చేయాలి? సెలెక్షన్ చేసి మనం మౌస్ వదిలిపెట్టేసి కీబోర్డ్ డిలీట్ నొక్కకుండా ఇక్కడ క్లియర్ కంటెంట్స్ అనే కమాండ్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఫార్ములాస్ ఉన్నాయి కదా! ఈ ఫార్ములాస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నాం? డ్రాగ్ గాని ఓకే. లేకపోతే డబుల్ క్లిక్ గాని చేసుకోవచ్చు. ఇలా ఫార్ములాస్ అనేవి ఫిల్ చేస్తాం. ఇది కూడా ఫిల్లింగే కదా! రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము? డేట్స్ చూద్దాం. ఓకే. కంట్రోల్ స్క్రోల్. ఇప్పుడు ఇక్కడ మన కంప్యూటర్‌లో డేట్ ఏ ఫార్మాట్‌లో ఉంది? ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే. ఇప్పుడు అదే ఫార్మాట్‌లో మనం ఎంటర్ చేయాలి. సపోజ్ 2024 ఓకే. నెక్స్ట్ జనవరి సమ్ 10 ఇలా ఇచ్చేస్తున్నాం. చూసారా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి చూడండి డేట్లు అని చూపిస్తుంది. గమనించారా? డేట్ అని చూపిస్తుంది. ఇలా కాకుండా మనము టైప్ చేసినట్టుగా ఇప్పుడు సపోజ్ 10th జనవరి 2024 ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ అని రాలేదు చూడండి. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లో ఉంది అన్నమాట. ఏంటి మన కంప్యూటర్‌లో ఈ ఫార్మాట్‌లో డేట్ సెట్టింగ్ ఉంది. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే. మనము ఇలా చేసామనుకోండి. ఇప్పుడు దీని డేట్‌లో రావట్లేదు. ఈ ఫార్మాట్ ఇయర్, మంత్, డే ఈ ఫార్మాట్‌లో ఉంది. అదే ఒకవేళ డేట్ ఫార్మాట్ మార్చారనుకోండి. అప్పుడేమవుతుంది? ఈ ఫార్మాట్‌లో మీరు సెట్ చేస్తే ఈ ఫార్మాట్‌లో ఫిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను? ఫిల్ చేస్తున్నా. 10, 11, 12, 13, 14, 15 జనవరి 2024 మరి ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి. నేను సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసేసి ఇక్కడ టైప్ చేస్తాను. ఏంటి? డేట్. డేట్ అండ్ టైమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసేసి ఇక్కడ కిందికొచ్చేసేసి లాంగ్వేజ్ అండ్ రీజన్ ఇది క్లిక్ చేసేసి ఇక్కడ కిందికొస్తే రీజనల్ ఫార్మాట్ అనే ఈ యారో క్లిక్ చేసేసి చేంజ్ ఫార్మాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్, మంత్, డే ఇలా ఈ ఫార్మాట్‌లో ఉంది. నేనేం చేస్తున్నాను? దాన్ని రివర్స్ ఆర్డర్ 5/4/2017 అంటే డే, మంత్, ఇయర్‌గా చేసేసాను. ఇప్పుడు మినిమైజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి 10, 11, 12 ఇక్కడొచ్చేసింది. ఇయర్ ఇక్కడొచ్చేసింది. గమనించారా? ఆటోమేటిక్‌గా మారిపోయింది. అంటే సిస్టమ్‌లో ఏ ఫార్మాట్ ఉంటదో అదే ఫార్మాట్ ఇక్కడ అప్లై అవుతుంది. మీకు ఇక్కడ ఏ ఫార్మాట్ కావాలో అక్కడ మార్చుకోవాలి. మనం ఆ విషయం కూడా నేర్చుకున్నాం. ఆల్రైట్. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి. వచ్చేసింది మనకి. ఏమొచ్చింది ఇక్కడ చూడండి ఇయర్. ఇయర్‌లో మారుతుంది ఇక్కడ. ఓకే. ఇది తీసేద్దాం. ఇది డేట్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ డేట్ ఫార్మాట్ వచ్చేసింది. అర్థమైంది కదండీ! సో, ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు? ఫిల్లింగ్ అనేది మనం చేయొచ్చనమాట. ఆల్రైట్. సో, మనము నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మనమైతే ఈ యొక్క సీరియల్ నంబర్ అయితే వస్తుందో మనం ఆటోమేటిక్‌గా మన డేటా ఎంట్రీ చేస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్‌గా సీరియల్ నంబర్ వచ్చేస్తుంది.
ఓకే, మనము సీరియల్ నెంబర్ ఇలా ఫిల్ చేసుకొని మన డేటా ఎంట్రీ చేసుకునే పని లేదు. మనం ముందు వీడియోస్లో చూద్దాం. ఆల్ రైట్, ఓకే దెన్ బాయ్.